హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు కార్లో ఎందుకు అని చెప్పేసి మేము బస్సు కూడా ఎక్కాలని చెప్పేసి బస్సులో అయితే వెళ్తున్నాము. ఇక అందరం అయితే ఇక బస్సు ఎక్కేసి రాయలపురం అనే ఊరికైతే వెళ్తున్నాము. అక్కడ నుంచి అయితే ఇంకా 7 సీటర్స్ ఆటోస్ ఉంటాయి. బస్ స్టాప్లో దిగాక అక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్ళాలి. బాగానే ఎక్కడికి వచ్చా? మేడ్చల్లో ఉన్న రైలపురంకి అయితే వచ్చాం. టైం వచ్చేసి 6 అవుతుంది, 10 to 6. ఇంతకు ముందే వచ్చామన్నమాట. అక్కడ అందరు బయట కూర్చున్నారు. ఇక్కడ 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 ఇలా ఇలా ఇదేం చెట్టు? దొండకాయ చెట్టు. కూడా దొండ తీగ ఉందన్నమాట. దొండకాయలు అయితే చాలా వస్తాయి. చూడండి ఎంత బాగుంది. అందరం ఇలా బయటకు అయితే వచ్చామన్నమాట. పల్లెటూరుకి వచ్చాము. ఎక్కడికి వచ్చాం? పల్లెటూరుకి వచ్చాము. మందార చెట్టు, వేప చెట్టు చూడు ఇక్కడ. అందరు హాయ్ చెప్పు. హాయ్ గైస్. ముచ్చట పెట్టుకుంటున్నారు. హాయ్. ఇవి వచ్చేసి వద్దే అవుతుంది. బ్లౌజెస్ అయితే మస్తు కుడుతుంది. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి కుట్టించుకోవచ్చు. ఇంకా తక్కువ రేటుకి, మన బయట కన్నా ఇక్కడ తక్కువ రేటుకే కుడుతుంది. ఆపేలా ఇది ఏమంటారు? కత్తిపీట, ఇలపీట. దీంతోనే కట్ చేస్తున్నా. ఎప్పుడు చాకే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు ఎట్లా కట్ చేస్తా చూద్దాం. నాకైతే రాదు. ఏది తగ్గిందనుకో మళ్ళీ కష్టం. ఇంకో ఇంత లావు వస్తుంది. రాదు. అందుకే ఇది తీసేసి చాకుతుంది. పెంచేసేమ్మా. ఎంతసేపు చెప్పు? పచ్చిమిరపకాయలా లేకపోతే మిర్చి మిరపకాయలా? బజ్జీల కోసం మిర్చీలు కాటు పెట్టింది అనమాట. సప్న ఏం చేస్తున్నావు? బజ్జీలకు శనగపిండి కలుపు. రాత్రి వండిన 8 గంటలకు అది బాగానే ఉంది. మళ్ళీ పొద్దున చేసినాము. ఆల్రెడీ అయితే అందరం తినేసాము. ఇంకా లాస్ట్కి వస్తే ఈ ముగ్గురు ఉన్నారనమాట. ఈ ముగ్గురు అయితే లాస్ట్కి తింటున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే అనమాట.
తెల్లారి రోజు అనమాట. ఇంకా అందరం అయితే లేచాము. లేచేసరికి అయితే అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. మేము తెంపలే. మార్నింగ్ టైంలో అందరం చాయ్ తాగినాం, కూర్చున్నాం. పైకి ఎక్కే వాళ్ళు పైకి ఎక్కి మస్తుంది. ఇంకో వీళ్ళు అయిపోయిందని చెప్పినారు. ఏ భవానీ మైదాకు చెట్టు, మైదాకు వస్తున్నాం పెట్టుకోవడానికి. నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ ఇక్కడ ఊర్లో మైదాకు ఉందంట, ఆకు తెంపడానికి అయితే వెళ్తున్నాం. మా అత్తమ్మ వెళ్ళింది, పెద్దమ్మ వెళ్ళింది అనమాట. సో వెళ్తున్నాం. ప్యాకెట్స్ ఉన్నాయి, రెండు ప్యాకెట్లు బయట పెట్టాను. వాళ్ళ వేసుకోవాలి. ఎప్పుడు చెప్పులు నడుస్తాం కదా, ఊర్లో కొంచెం చెప్పులు లేకుండా కూడా నడవాలి. బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ బాంబినో. అత్తమ్మ కిందికుంది తీసినాం. అదే ఇక మొత్తం ఇంత పువ్వులు ఉండే పిందెలు ఉండే ఇప్పుడు పెద్దగా అయినాయి. దొండకాయ హార్వెస్ట్ చాలానే ఉన్నాయి కానీ అందట్లేదు. వెతుకుతూ దొరకంటూ ఏంది లేదు డైలాగ్. బాగున్నాయి. కుర్చీ ఎక్కి మరి తెంపుతున్న మాహి. సారీ అక్క పైన చూడు అక్క, అవ పైన అవో అవో రెండు ఉన్నాయి అక్కడ. ఓ అక్కడ ఒక్కటి ఉంది, చాలానే ఉన్నాయి. మార్నింగ్ బాంబినో టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇవన్నీ నేను బగారన్నం వండుతాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడైతే మటన్ కడుగుతున్న స్వప్న. వీళ్ళ ఊరికి వచ్చినాం అనమాట మేము అందరం. రైలపురం మా కోసం మటను చికెను బగారన్నం వండుతున్నాం. అంటే నా తర్వాత ఆమె అనమాట. మేము వచ్చినందుకు పని అయిపోయింది పాపం. సో ఇక్కడ ఉందని చెప్పేసి మేమైతే త్వరగా అయితే వెళ్తున్నాం అనమాట. ఊరికి పొలాల చూడడానికి అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ఎంత బాగుంది చూడండి. మనకు వరి మనం తినే అన్నం పండిస్తాం. ఇది వరి. ఇప్పుడే వీటి ఏమంటారు, వరి అంతా కట్ చేసి లెక్కేస్తారు కదా, ఏమంటారు బస్సులలో నింపేసి వీటి ఏమంటారు, వరి అంతా కట్ చేసి లెక్కేస్తారు కదా.
ఏమంటారు బస్తాలలో నింపేసి పెట్టేస్తాం. ఇంకా వరి అంటే ఇదే చూడండి, దీంట్లో వడ్లు వస్తాయి, వడ్లు ఇగో చూడండి. దీంతోనే మనకు రైస్ ఆడిస్తారనమాట, మిషన్లో ఆడిస్తే మనకు రైస్ వస్తుంది. కవిత పట్టుకో. సో మేమైతే ఊరంతా తిరిగేసి అయితే వచ్చామన్నమాట. ఊరైతే చాలా బాగుంది, మాకు నచ్చింది. ఇంకా లంచ్ అయితే చేస్తున్నారన్నమాట. ఇంకా మేము కూడా లంచ్ చేసేసి, లంచ్కి వచ్చేసి చెప్పాను కదా బగారన్నం, ఇంకా చికెన్ ఫ్రై, ఇంకా మటన్, పెరుగు, అంతే. వాటితో అయితే సరిపెట్టుకున్నాము. ఇంకా సాంబారు ఉండే అనమాట కొంచెం, అది దాంతో అయితే ఇంకా కానిచ్చామన్నమాట లంచ్ అయిపోయాక ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి. బోనక బాయ్, కావ్య బాయ్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.